మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశాబ్ద కాలంగా పేద మధ్యతరగతి ప్రజానికి ఎదురు చూసినటువంటి సొంత ఎన్నికల సహకారానికి రంగం సిద్ధం చేశారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా కార్పొరేషన్ పరిధిలో దాదాపు 3,000 మంది పేదలకు సొంత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఈ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే వేలాది మంది కొండవాగు, అటవీ, దేవాలయ భూముల్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. అయితే అది 22A కింద ఉన్న నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే సొంత ఇంట్లో సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్నప్పటికీ ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కాకపోవడంతోనే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు సమస్యలను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ నిషేధ లిస్టులో తొలగించి 2 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రాపర్టీ సర్టిఫికేట్ పంపిణీ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇక మంగళగిరిలోని కొత్తపేట, గండాలయపేట, ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,560 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్టు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ అలీ బాషా ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా కొత్తపేట, గండాలయపేట, ద్వారకానగర్, ఇందిరానగర్ ఈ ప్రాంతము గతంలో 22Aలో ఉండేది, ప్రభుత్వ భూమి జాబితాలో ఉండేది. దానిలో ముఖ్యంగా గతంలో ఏం జరిగిన ఇదేంటంటే పక్క సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు. తర్వాత ఇటువంటి ఉండడం వల్ల అక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా ప్రాపర్టీ ఉండి ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ట్రాన్సాక్ట్ చేయడానికి వీలు లేకుండా ఉండింది. అదేవిధంగా పిల్లలకు కానీ వాళ్ళ ఎవరికైనా కూడా వాళ్ళ బంధువులకు కానీ ట్రాన్సాక్షన్ అంటే సర్వే చేసిన తర్వాత మనకు కొత్తపేటలో 519, అదేవిధంగా గండాలయపేటలో 308, ద్వారకానగర్లో 341, ఇందిరానగర్లో 417 ఇవన్నీ కూడా కలిపి 1,585 మంది మనకు డాక్యుమెంట్స్ మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. ఇవన్నీ సర్వే చేసిన తర్వాత మనం దీన్ని కంప్యూటరైజ్ చేసి మనకు ఆన్లైన్లో మొత్తం కూడా ఈ పొజిషన్ సర్టిఫికేట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మధ్యాహ్నం ప్లస్ ఎల్లుండి మార్నింగ్ ఈ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలోనే ఇది ఇవ్వడం జరుగుతుంది.